హలో ఎవ్రీబడి, ఐఎమ్ బిరదర్ సతీష్. సో రీసెంట్గా ఇండియాలో అరట్టే యాప్ అని ఇండియన్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ కాదు, జోహో వాళ్ళ కంపెనీ తీసుకురావడం జరిగింది. అసలు దీని వెనకాల మెయిన్ రీజన్ ఏంది, ఎందుకోసం మనం ఆ యాప్ని వాడాలంటే సింపుల్గా చూడండి. ఇప్పుడు వాడే గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అక్కడ జీమెయిల్, ప్రతి ఒక్క యాప్ మనం వాడేది, ట్విట్టర్, ఏదైనా కానీ అమెరికాకు సంబంధించింది. ఇప్పుడు అమెరికాకి ఇండియాకి రిలేషన్షిప్ అస్సలు బాగలేదు. అమెరికా అంటే అది ఒకసారి 20% టారిఫ్, ఒకసారి 10% టారిఫ్, ఒకసారి మీరు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసిరు, పాకిస్తాన్ మీద ఎందుకు ఎగబడుతుర్రు, ఇట్లాంటి క్వశ్చన్స్ మొత్తం అమెరికా రైజ్ చేస్తుంది. కాబట్టి మనకి అమెరికాకి ఏదో ఒక రోజు గొడవ జరుగుతుంది. సో మనం వాళ్ళ మీద ఎక్కువ డిపెండెన్సీ అయినాం అనుకోండి, మనకే నష్టం. సో ఇండియన్ గవర్నమెంట్ అనట్టే యాప్ అని తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఏ ప్యాట్రియాటిక్, ఇండియా గురించి మీకు ఏదైనా కొంచెమైనా కన్సర్న్ ఉంటే ఆ యాప్ని చేసుకొని అందరు వాడండి. ఇప్పుడు వాట్సాప్ ప్లేస్లో అది రిప్లేస్ అయింది, అందరు వాడండి. సో మన డేటా కానీ మన ఇండియాలో ఉంటుంది. ఇప్పుడు పక్కన డేటా, ఇప్పుడు మనం వాడే డేటా మొత్తం అక్కడ యుఎస్ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. అది చాలా మనకే నష్టము. అది మనకి ఎంతవరకు సేఫ్ అనేది మనం చెప్పలేము. సో ఆత్మనిర్భర్ భారత్, ఇండియా కోసం, ఇండియాలో పుట్టి పెరిగినాం కాబట్టి ఇండియన్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయాలి. యాప్ని, వాట్సాప్ని ఎంతవరకు, చాలా ఇప్పుడు ప్రజెంట్ వదిలేయడం అంటే చాలా కష్టము. కొంచెం టైం తీసుకొని మెల్లమెల్లగా ఇక్కడ షిఫ్ట్ అయిపోదాం. థ్యాంక్ యూ.